ట్రేడింగ్ చేస్తూ మనీ ఏం చేయాలనే గోల్లో ఇది డే 41 అనమాట. సో నేను లాస్ట్ 2 to 5 డేస్ నుంచి ట్రేడింగ్ అయితే చేయట్లేదు, ఎందుకంటే మనకి మార్కెట్ ఎలక్షన్స్ చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి. సో మార్కెట్ అనేది చాలా వాలటాలిటీ ఉందన్నమాట. సో దానివల్ల నేను ట్రేడ్ అయితే చేయట్లేదు. బట్ ఈ రోజు అయితే నేను ట్రేడ్ చేశాను. సో ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ ఉందో చూపిస్తాను. బట్ దానికన్నా ముందు చాలామంది అడుగుతున్నారు మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పేసి. సో మీరు ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకుంటే జాయిన్ అవ్వండి. సో 25 మెంబర్స్ మనకి జాయిన్ అయిన తర్వాత సో మేము డైరెక్ట్గా మీకు ట్రేడింగ్ అయితే నేర్పిస్తామన్నమాట. సో దానికి మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటాయి. అండ్ ఈరోజు నేను ట్రేడ్ చేశాను కదా, నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ అవుతుందో చూపిస్తాను. సో నేను లాస్ట్ 5 డేస్ నుంచి అయితే ట్రేడ్ చేయలేదు, బట్ ఈరోజు చేశాను. సో 8,000 రూపీస్ లాస్ అయితే వచ్చిందనమాట. సో స్టార్టింగ్లో నాకు ఒక 1,300 ప్రాఫిట్ అయితే ఉండే, బట్ నేను మళ్ళీ ఓవర్ ట్రేడ్ చేశాను. సో ఓవర్ ట్రేడ్ చేసి 8,000 లాస్ట్లో అయితే నేను ట్రేడింగ్ అయితే క్లోజ్ చేశాను అనమాట. సో మీలో చాలామంది ఓవర్ ట్రేడ్ చేస్తారు నాలాగే. సో నేను కూడా అప్పుడప్పుడు ఓవర్ ట్రేడ్ అయితే చేస్తాను అనమాట. సో ఓవర్ ట్రేడ్ అనేది చాలా